సార్ మా ఫ్రెండ్ మొత్తం తన ఇన్వెస్ట్‌మెంట్ మొత్తం 50% ఇన్వెస్ట్‌మెంట్ మొత్తం మిడ్ క్యాప్‌లో పెట్టాడు. సో, అలా పెట్టుకోవడం అనేది కరెక్టేనంటారా? లేకపోతే ఎలా పోర్ట్‌ఫోలియో అనేది మనం ఎలా డిజైన్ జేసుకోవాలి? ఇది చాలా మంచి క్వెషన్ అండి. యాక్చువల్‌గా చాలామంది కన్‌ఫ్యూజ్ అవుతుంటారు. అసలు పోర్ట్‌ఫోలియో అంటే ఏంటి? దాన్ని ఎలా డిజైన్ చేసుకోవాలి? చాలామంది అనుకునేదేంటంటే, మీరు ఫ్రంట్ మిడ్ క్యాప్‌లో 1,00,000 పెట్టారు. ఎక్కువ పోర్షన్ పెట్టారు మిడ్ క్యాప్‌లో. హ్మ్. అలాగే కొంతమంది లార్జ్ క్యాప్‌లో పెడతారు ఎక్కువ. కన్జర్వేటివ్ హ్మ్. కావాలి అనుకుంటే. హ్మ్. కొంతమందేమో స్మాల్ క్యాప్‌లో ఎక్కువ పెడతారు. కొంచెం అగ్రెసివ్ కావాలి, రిటర్న్స్ ఎక్కువ రావాలి అంటే. యాక్చువల్‌గా చాలామంది చేసే పెద్ద పొరపాటు ఏంటంటే, ఒక మ్యూచువల్ ఫండ్స్ ఉందనుకోండి. అందులో మనకు చూసేసి లార్జ్ క్యాప్ ఉంటుంది, మిడ్ క్యాప్ ఉంటుంది, మల్టీ క్యాప్ అలా ఉంటాయి. ఇప్పుడు అందరూ అనుకునేదేంటంటే, మనం మ్యూచువల్ ఫండ్స్‌లోనే డైవర్సిఫికేషన్ చేయాలి అన్న థాట్‌లో ఉంటారు వాళ్ళు. కానీ ఇది కరెక్ట్ కాదండి యాక్చువల్‌గా. నేను చెప్తాను. ఒక 2010 ఆ టైంలో నాకు క్లయింట్ ఉన్నారు. సో, ఆయన ఒక 2010 అంటే అసలు మ్యూచువల్ ఫండ్స్ అంటే అవేర్‌నెస్సే లేదు ఆ రోజున. సో, ఆ రోజున ఎక్కువ మంది మ్యూచువల్ ఫండ్స్ కంటే కూడా ఇన్సూరెన్స్ పాపులర్ అయ్యేది. పెనిట్రేషన్ కూడా అందరూ అదే కావాలనేవాళ్ళు. జిందగీ కే సాథ్ భీ, జిందగీ కే బాద్ భీ అంటూ చాలా మంది ఎక్కువ ఇన్సూరెన్స్ తీసుకునేవాళ్ళు. మ్యూచువల్ ఫండ్స్ అప్పట్లోనే కొంచెం కొంచెం కొత్తగా వస్తున్నాయి. అయితే ఒక క్లయింట్ ఉన్నారు. ఆయన ఫారిన్ యూఎస్ నుంచి వచ్చారాయన. ఆయన కొంచెం ఈక్విటీ మీద అవగాహన ఉంది బాగానే. ఎందుకంటే వాళ్ళు చేసే ప్రాజెక్ట్ కూడా ఈక్విటీస్ మీదే. అప్పట్లో హైదరాబాద్‌లో హార్డ్‌లీ ఒక 10 మెంబర్స్ ఉండేవాళ్ళం మేము. ఎవరైతే మ్యూచువల్ ఫండ్స్ చేస్తున్నాము అనేవాళ్ళు. సో, నన్ను అప్రోచ్ అయ్యారు. సో, హ్మ్. అప్పుడు వచ్చినప్పుడు నేను చెప్పాను. ఒక మంచి పోర్ట్‌ఫోలియో గీసియమ్మా నాకు 20,00,000 ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నానన్నారు. సో, నేను కూడా అదే అందరిలాగానే ఏం చేసేవాడినంటే ఓ లార్జ్ క్యాప్‌లో ఒక 3,00,000 మిడ్ క్యాప్‌లో 3,00,000 ఏదైనా ఎమర్జెన్సీ వస్తే ఎమర్జెన్సీ ఫండ్ కోసం ఒక 3,00,000 అట్లా పోర్ట్‌ఫోలియో గీసి ఇచ్చాను. ఇస్తే ఆయన చూసి దాన్ని చెప్పేసారు. ఇది హ్మ్. కాదు పోర్ట్‌ఫోలియో ఇలా ఎవరు డిజైన్ చేయరు దీన్ని. యాక్చువల్‌గా ఈ పీఎంఎస్ అంటే ఏంటో తెలుసా అన్నారు. పీఎంఎస్ అంటే అప్పుడు కొత్త అసలు అర్థం కాదు నాకు. అంటే ఏంటి సార్ అన్నా. అంటే చూసుకో గూగుల్‌లో కొట్టి సెర్చ్ చెయ్యి. ఇంకో 2 డేస్ టైమ్ ఇస్తానని చెప్పారు. అప్పుడు ఇంటికెళ్ళి మళ్ళీ గూగుల్ ఓపెన్ చేసి అసలు పీఎంఎస్ అంటే ఏంటని కొడితే పోర్ట్‌ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ ఒక బాస్కెట్ ఆఫ్ స్టాక్స్ ఉంటాయి అందులో. ఫండ్ మేనేజర్ అనేవాళ్ళు స్పెసిఫిక్‌గా ఒక్క స్ట్రాటజిక్‌గా చేస్తారు ఇన్వెస్ట్‌మెంట్. చాలా బావుంటుంది. మినిమమ్ ఇన్వెస్ట్‌మెంట్ వచ్చి 5,00,000 అని చెప్పారు. సో, ఆ రోజు మినిమమ్ ఇన్వెస్ట్‌మెంట్ 5,00,000 ఉండేది అవును. పీఎంఎస్‌లో. తర్వాత పెరుగుతూ ఇప్పుడు 50,00,000 అయింది. సో, అలా 5,00,000లో పీఎంఎస్ ఉంటే ఇంకో పీఎంఎస్ ఎలా ఉండేదంటే రియల్ ఎస్టేట్ పీఎంఎస్ ఉండేది. అంటే పీఎంఎస్‌లో రియల్ ఎస్టేట్ ఉండేది. ఆ రియల్ ఎస్టేట్ ఎలా అంటే మీకు 1,00,000 తీసుకుంటారు. 5,00,000 తీసుకుంటారు. అది కూడా మినిమమ్ 5,00,000 కాకపోతే 1,00,000 వచ్చి పూణే, 1,00,000 మనకి వచ్చి కేరళలో మనం చెప్పినట్టుగా లేకపోతే 1,00,000 వచ్చి హైదరాబాద్. మనకి ఢిల్లీలో అలా స్ప్రెడ్ చేస్తామనమాట. అదొక పీఎంఎస్. సో, ఆయన ఇచ్చిన 20,00,000ని ఒక 10,00,000 మ్యూచువల్ ఫండ్స్, ఒక 5,00,000 ఏమో ఈక్విటీ పీఎంఎస్ అలాగే ఒక రియల్ ఎస్టేట్ పీఎంఎస్ పెట్టాం. సో, అలా డివైడ్ చేసిన తర్వాత ఏమైందంటే ఆయనకి నచ్చింది. ఓకే. ఇలా ఉండాలి నిజంగా పోర్ట్‌ఫోలియో అని చెప్పి.